నమస్తే తెలంగాణ చైర్మన్ సిఎల్ రాజం బీజేపీలో చేరారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన మోదీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రజాసేవ చేయాలనే కోరికతోనే బీజేపీలో చేరానని, అది మోదీతోనే సాధ్యమని ఆయన చెప్పారు. అయితే తాను బీజేపీలో చేరినందున నమస్తే తెలంగాణ పత్రికపై ఎలాంటి ప్రభావం పడబోదని, అది ప్రజలందరిదని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లు కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న రాజం సడన్ గా బీజేపీలో చేరడంతో నమస్తే తెలంగాణ పగ్గాలు చేతులు మారబోతున్నాయనే వార్తలు జోరందుకున్నాయి. పోలవరం టెండర్ల విషయంలో సిఎల్ రాజంపై వచ్చిన ఆరోపణలు కూడా తిరిగి ఊపందుకుంటున్నాయి. మన భారతీయ జనతా పార్టీలో నేను ఈరోజు చేరాను. మరి నన్ను చేర్చుకున్నందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారికి, రెడ్డి గారికి, నాగ జనార్దన్ రెడ్డి గారికి, అందరికీ, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ, మీ అందరికీ, ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా వంతు నేను భారతీయ జనతా పార్టీలో ఉండి దేశ సేవకు, దేశ అభివృద్ధికి నా వంతు పాత్ర నేను పోషిస్తానని మీకు ధన్యవాదాలు.